ఆసిమ్ మునీర్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం పాక్ల పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఒక సంచలనమైన న్యూస్ అనమాట. ఈ ఇజ్రాయేలీ మొసాద్ అంటే ఎంతటి శక్తివంతమైన హైలీ ఎఫిషియెంట్ ఈ యొక్క స్పయింగ్ ఏజెన్సీ అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు, అమెరికా ఎపిక్ ఫ్యూరీ అని అటాక్ చేసినప్పుడు ఒక సంచలనమైన సంఘటన జరిగింది. అదేంటంటే మొట్టమొదటి నిమిషంలోనే ఈ యొక్క ఆయితొల్లా అలీ ఖైమోనీని చంపేయడం, తర్వాత ఐఆర్జీసీ చీఫ్ని చంపేయడం, ఎంతో మంది నేతలను సుమారు 100 మంది టాప్ బ్రాస్ని ఇరాన్లో చంపేయడం జరిగింది, ఇంక్లూడ్ న్యూక్లియర్ సైంటిస్టు, సుప్రీం లీడరు, ఐఆర్జీసీ చీఫ్లు ఇద్దరు చనిపోతూ ఇప్పుడు 3వ వ్యక్తి అక్కడ ఉన్నాడు, అహ్మద్ వాహిదీ అని. ఎంతటి శక్తివంతంగా ఇజ్రాయెల్ పనిచేస్తుందో చూడండి. ఇంతటి శక్తివంతమైన మొసాద్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ని హత్య చేయడానికి ట్రై చేస్తుంది అనే ఒక సంచలనమైన విషయం అత్యంత సంచలనమైపోయింది. ముఖ్యంగా బ్రెజిల్ జర్నలిస్ట్ పేస్ ఎస్కోబార్ దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఇజ్రాయెల్ ఏంటంటే అసిమ్ మునీర్ని సంహరించడానికి ట్రై చేస్తుంది. ఇరాన్ అమెరికా పీస్ డీల్ కుదర్చడానికి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్లు జెనీవా వెళుతున్నారు స్విట్జర్లాండ్లో. అక్కడ ఆయన హత్యకి పథకం రచించింది అన్నట్టు ఒక సంచలనమైన విషయాన్ని ఆయన బయటపెట్టారు. దీంతో పాటు ఆయన ఇంకోటి కూడా అంటున్నారు, ఇది పాకిస్తాన్ నేతలకు తెలిసి ఒకవేళ పాకిస్తాన్ నేతల మీద మొసాదు ఇజ్రాయెల్ అటాక్ చేస్తే మాత్రం మేము ఇజ్రాయెల్ని నాశనం చేసేలాగా పాకిస్తాన్ వస్తుందని తెలిసారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, నిజంగా మొసాదు పాకిస్తాన్ని అటాక్ చేసే అవకాశం ఉందా? పాకిస్తాన్ అదే చీఫ్ టాప్ బ్రాస్ అయిన అసిమ్ మునీర్ని, షహబాజ్ షరీఫ్ ఇంకా ఆర్మీలో కీలక నేతలను లేపడానికి అవకాశం ఉందంటే ఇక్కడ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఇప్పుడు సౌదీ అరేబియా, టర్కీ, అదేవిధంగా ఖతార్లతో ఇస్లామిక్ నాటో అనేది పెడుతుంది. పాకిస్తాన్ అణ్వస్త్రం కూడా ఇస్లామిక్ న్యూక్లియర్ వెపన్ అని వాళ్ళు పిలుస్తారు, ఇస్లామిక్ బాంబ్ అని. అంటే మొత్తం ఇస్లామిక్ వరల్డ్లో అంటే ఎంటైర్ 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఈ 57 దేశాలు ఇజ్రాయెల్కి శత్రువులే. ఇందులో పాకిస్తాన్ ఒకటే అతిశక్తివంతమైన నేషను, దానికి ఒక్కదానికే అణ్వస్త్రాలు ఉన్నాయి. 2 దీని కారణం వల్ల పాకిస్తాన్ అణ్వస్త్రం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు మిగిలిన దేశాలు సౌదీ అరేబియాలు ఏది ఇజ్రాయెల్ శత్రువులు దీని వైపు చూస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ అనేది ఎప్పటికైనా శత్రువే. మళ్ళీ పాకిస్తాన్ తన అణ్వస్త్ర విజ్ఞానాన్ని, అణ్వస్త్ర టెక్నాలజీని సౌదీ అరేబియాకి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చాలా విషయాలు వస్తున్నాయి. తర్వాత టర్కీ కూడా అణ్వస్త్ర దేశంగా మారితే ఇదే కారణం అవుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ మనకు తెలుసు, ఈ యొక్క ఖాదిర్ ఖాన్ పాకిస్తాన్ పితామహుడు, అణ్వస్త్ర పితామహుడు, ప్రపంచానికి ఎలా ఉత్తర కొరియా వీటికి అణ్వస్త్ర పరిజ్ఞానం ఇచ్చినట్టు మనకు తెలుసు. కాబట్టి పాకిస్తాన్ చాలా డేంజరస్ ఎనిమి ఇజ్రాయెల్ దృష్టిలో అనమాట. కాబట్టి ఇజ్రాయెల్ ఏంటంటే ఈ టాప్ బ్రాస్ అసిమ్ మునీర్ వీళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది, ఇంకో న్యూక్లియర్ సైంటిస్టులు అందరూ ఉంటారన్నమాట. కాబట్టి ఇది అతిపెద్ద కారణం. కాబట్టి అసిమ్ మునీర్ని ఇజ్రాయెల్ చంపడానికి ట్రై చేస్తుందంటే చంపడానికి ట్రై చేసిన దానికి అతిపెద్ద కారణం ఒకటి ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందానికి వెళుతున్నాడు అసిమ్ మునీర్. ఇది కూడా ఇజ్రాయెల్కి ప్రమాదమే. ఎందుకంటే ఇటు ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిపోయి ఇరాన్కి ఎక్కువ కన్సెషన్స్ వచ్చేసినాయి. మరి ఇది ఇజ్రాయెల్కి డేంజర్. ఇజ్రాయెల్ తన వారు ఏమంటే అణ్వస్త్రాన్ని మొత్తం నాశనం చేయడం ఇరాన్లో ఈ పీస్ డీల్ వల్ల అవ్వడంలే. కాబట్టి ఈడు అడ్డు వస్తున్నాడు, అసిమ్ మునీర్ అడ్డు వస్తున్నాడు ఇజ్రాయెల్కి. కాబట్టి నెతన్యాహు, మొసాదు ఆయన టార్గెట్ చేసే అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇక 3వ విషయం, ఇది భారతదేశానికి సంబంధించిన విషయం. ఇప్పుడు అసిమ్ మునీర్ భారతదేశాన్ని నాశనం చేస్తారని శపథం చేశాడు. అసిమ్ మునీర్ పహల్గా ముందు తర్వాత కూడా అత్యంత నా జీవిత లక్ష్యమే జమ్మూ అండ్ కాశ్మీర్ భారత నాశనం అనుకుంటూ పెద్ద ప్లెడ్జ్ చేసేసాడు ఓపెన్గా. మరి ఇలాంటి దేశాన్ని ఇలాంటి వాళ్ళని వదులుతారా అంటే కుదరదు. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పుడు నెతన్యాహు అత్యంత మిత్ర నాయకులు అనమాట ప్రపంచం మీద. ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ బంధం అనేది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ శత్రువే, ఇండియాకి కూడా శత్రువులు. కాబట్టి ఉమ్మడిగా శత్రువులు ఉన్నారు. కాబట్టి అందులో అసిమ్ మునీర్ అతిపెద్ద శత్రువు. భారతదేశంతో 6వ యుద్ధం అంటున్నాడు అసిమ్ మునీర్. భారతదేశ నాశనానికి వాళ్ళు ప్రతిరోజు యుద్ధ వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి నేత ఉండగా భారతదేశానికి ఎలా కుదురుతుంది? కాబట్టి అతని టార్గెట్ ఇండియాకి ఇజ్రాయెల్ కూడా. కాబట్టి ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది అనేది నేనైతే పూర్తిగా చెప్పగలుగుతాను. పాకిస్తాన్ మీద ఒక్కసారి ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం అంటే ఈ భూమి మీద ఎవరు చెప్పినా ఇజ్రాయెల్ వినదు. ఇప్పుడు బ్రెజిల్లో పేస్ ఎస్కోబార్ చెప్పినట్టు పాకిస్తాన్
నేత ఈ యొక్క అసిమ్ మున్నీర్, షహబాజ్ షరీఫ్ని, మెయిన్ మిలిటరీ లీడర్ని మొసాద్ టార్గెట్ చేస్తుంది అని తెలిస్తే, అది నిజం అయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళని లేపేస్తుందండి. 100% మొసాద్ ఒక్కసారి టార్గెట్ చేస్తే ఇంతవరకు బ్రతికి బట్ట కట్టిన వాడు లేడు. అది 1947 నుండి ఏ దేశం మీద అయినా దృష్టి పెడితే దాన్ని సర్వనాశం చేసి వచ్చింది మొసాద్. ఇప్పుడు పాక్ మీద దృష్టి పెట్టిందంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇండియా మొసాద్ టార్గెట్ చేస్తుందంటే ఇండియా కూడా ఇండైరెక్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం కన్ఫామ్గా ఎప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ సోర్స్ ఎలా ఉంటాయంటే, ఈవెన్ ఇంటెలిజెన్స్ స్పైయోడు కూడా పేరు లేకుండా చనిపోతాడనమాట. ఒక అద్భుతం వాళ్ళ త్యాగం. మన దురంధర్ మూవీలో మనం చూసాం. వాళ్ళ త్యాగమే, వాళ్ళ పేర్లు కూడా బయటికి చెప్పరు, వాళ్ళ పేర్లు సర్వీస్లో ఉన్నాయని కూడా తెలియదు అనమాట. కానీ మరి ఆ మొసాద్ ఎలా చేస్తే ఆపరేషన్స్ అంటే, దేశ రక్షణకి సైన్యానికంటే ముందు నడిచేదే ఈ స్పైయింగ్ ఏజెన్సీస్లు. తర్వాత గుర్తుపెట్టుకోవాలి, 1971 యుద్ధానికి ముందు మన ఐబీలు చాలా జాగ్రత్తగా కొన్ని నెలల ముందే అక్కడ దిగి అక్కడ ముక్తి వాహినిని తయారు చేసి, అక్కడ ఆర్మీయే ముందు తయారు చేసి పెడుతుంది. ముందు ఆర్మీకి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. శత్రు దేశాల యొక్క మొత్తం అన్ని శక్తులు బలహీనతలు ఇచ్చేది స్పైయింగ్ ఏజెన్సీ. అలాంటి మనం ఊహించుకుని చెప్పడం వరకే. ఇప్పుడు మొసాద్ నాకు తెలిసినంత వరకు పూర్తిగా సహకరించుకుంటున్నాయి అనేది అయితే మనం చెప్పవచ్చు. ఇప్పుడు అసిమ్ మున్నీర్ అనేది అత్యంత డేంజర్. ఆయన ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అది నిజంగా ట్రంప్కి చెంప పెట్టనమాట. ఆయన వాషింగ్టన్ విజిట్కి వెళ్ళినప్పుడు టెక్సాస్ నుంచి ఆయన ప్రపంచానికే ఒక వార్నింగ్ ఇచ్చాడు అసిమ్ మున్నీర్. మా పాకిస్తాన్ ఏదో అనుకుంటున్నారు, పాకిస్తాన్ మీద ఏదైనా ఏగ వాలితే ప్రపంచంలో 100 కోట్ల మందిని పట్టుకుపోద్ది, మా అణ్వస్త్ర దేశం అని మాట్లాడాడు. దాని దగ్గర ఇప్పుడు సిప్రీ రిపోర్ట్ ప్రకారం 160 అణ్వస్త్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, చాలా శక్తివంతమైన మిసైల్ ఫోర్స్ ఉన్నాయి. మరి అది పిచ్చోడి చేతిలో రాయి. మరి అలాంటి దేశాన్ని నాశనం చేయాలంటే నాకు తెలిసినంత వరకు ఇజ్రాయెల్ పాలసీస్ ఫార్ బెటర్. సో మొసాద్ ఏంటంటే అసిమ్ మున్నీర్ శక్తివంతమైన మిలిటరీ లీడర్, ఫాదర్ ఆఫ్ టెర్రరిజం, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ ప్రొలిఫరేట్ చేస్తున్నాడు. చాలా డేంజరస్. ట్రంప్కి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చైనా ఆయన ఎంకరేజ్ చేస్తుంది, అమెరికా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి అసిమ్ మున్నీర్ ఎనిమి నెంబర్ 1 ఫర్ నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ అండి, ఈవెన్ ఇండియా కూడా డేంజరే. ఇలాంటి ఆపరేషన్లు కూడా నిర్వహించాలి. ఎందుకంటే ఒక ఇజ్రాయెల్ ఈ రోజు అక్కడ ఎలా సర్వైవ్ అవుతుందంటే, శక్తివంతమైన మిలిటరీ నేతలను అది లేపుతుంది కాబట్టి, డిక్టేటర్లను అది లేపుతుంది కాబట్టి, ఆ భయం ఈ రోజు అక్కడ ఉంది కాబట్టి అది అలా బతకగలుగుతుంది. మరి ఇండియా ఇప్పటివరకు 5 యుద్ధాలు చేసాం. 30 సంవత్సరాలుగా మనం చేస్తున్నది ఏంటంటే వార్ అండ్ టెర్రరిజం చేస్తున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో సుమారు 5 లక్షల మంది ఆర్మీ ప్రతిరోజు అక్కడ కాపలా ఉండాలి. ఇదేంటండి అంటే, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ హెడ్లు ఎంత ఫ్రీగా వెళ్తారండి. వీ షుడ్ లెర్న్ ది లెసన్స్ ఫ్రమ్ ది ఇజ్రాయెల్. ఈ విషయంలో నేను కాదు, ఎవరు చెప్పినా అదే ప్రపోజ్ చేస్తారు. ఎందుకంటే శత్రువు యుద్ధానికి వచ్చినప్పుడే చంపుతారా? వాడు యుద్ధమే చేస్తున్నాడు. పాకిస్తాన్ నిత్యము యుద్ధమే చేస్తుంది ఇండియాతో. అనుకుంటా ఆపరేషన్ సింధూర్లో 3 రోజులు యుద్ధం చేశారు. ఇదేంటండి, మనం 3 రోజులు యుద్ధం చేశాం పాకిస్తాన్ మీద. 1971లో కొన్ని నెలల పాటు, 65లో నెలల పాటు, కార్గిల్ టైంలో 3 నెలల పాటు, 100 రోజుల పాటు, 1947లో 2 సంవత్సరాల పాటు యుద్ధాలు చేశాం. కానీ పాకిస్తాన్ 1947 ఆగస్టు 15 నుంచి మన మీద నిత్యము యుద్ధమే చేస్తుంది. జియా ఉల్ హక్ ఒకటి అంటాడు, వీ విల్ కట్ ఇండియా 1000 టైమ్స్, వీ విల్ బ్లీడ్ ఇండియా అంటాడు వాడు. అందుకని 30 సంవత్సరాలుగా అది టెర్రరిజం చేస్తుంది, దారుణంగా పాల్పడుతుంది. దానివల్ల మనకు అశాంతి, దారుణమైన పరిస్థితి. మనం ఏ ఆయుధం పాకిస్తాన్ దృష్టితో మనం పోల్చుకుంటున్నాం. మనం వెనకబడిపోయాం. చైనాతో పోల్చుకుని పెద్ద దేశం బదులు పాకిస్తాన్తో పోలుస్తున్నాం. చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ అంటూ ఉంటారు, కానీ చైనా అని మాట్లాడాలి. సో పాకిస్తాన్ నిత్యము యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ పాలసీ అయినా అక్కడ శక్తివంతమైన టెర్రరిస్టులు హఫీజ్ సయ్యద్, మజూద్ అజార్ ఎందుకు తిరగాలి పాకిస్తాన్లో? అది తర్వాత అసిమ్ మున్నీర్ లాంటి మిలిటరీ ఫీల్డ్ మార్షల్ డేంజరస్ ఫెలోస్ అక్కడ ఎందుకు బతుకుండాలి? వాళ్ళకి ప్రాణం మీద భయం కలిగించాలి ఇజ్రాయెల్ లాగా మన కూడా. సో మొసాద్ ట్రెండ్లో కూడా వెళితే అసిమ్ మున్నీర్ భారత రాయే చంపడానికి ట్రై చేస్తుందని న్యూస్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు అసిమ్ మున్నీర్ని చంపడానికి వస్తుంది అంటే అక్కడ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే మాత్రం ఆయన బతికి బట్టకట్టడం కష్టమే. ఇది ఇండియా కూడా మంచిది. సార్, జపాన్ తన